భారతీయ సంస్కృతి వేరు, ఐరోపా సంస్కృతి వేరు, ఆఫ్రికా సంస్కృతి వేరు, తెలుగు సంస్కృతి వేరు, తమిళ సంస్కృతి వేరు అని విడివిడిగా ఒకదాన్నోటి అంటుకోకుండా ఉండేటటువంటి సంకుచిత స్వభావం సంస్కృతికి లేదు. అలాగే నా సంస్కృతి గొప్ప, నీ సంస్కృతి తక్కువ అనేది కూడా ఆ సంస్కృతి ఎప్పుడూ చెప్పలేదు. కర్ణాటక సంగీతం అరబ్ దేశాల నుంచి స్వీకరించింది చాలా ఉంది. మన కర్ణాటక సంగీతం నుంచి వెస్టర్న్ మ్యూజిక్ స్వీకరించింది చాలా ఉంది. హిందుస్థానీ సంగీతం అనేకమైన సంగీతాల మేళవింపు. రవీంద్ర సంగీత్ తీసుకుంటే ఇంకా వెస్టర్న్, హిందుస్థానీ, ఫోక్ మ్యూజిక్ అన్నింటినీ కలగలి. అంటే సంగీతానికి కానీ, శిల్పానికి కానీ, సాహిత్యానికి కానీ ఏ రకమైనటువంటి అడ్డుగోడలు లేవు. చివరికి మనం తినే తిండి కూడా అడ్డుగోడలు లేవు. దానికి చాలా మంది ఆవకాయ తెలుగు సంస్కృతి అంటారు, కానీ ఆవకాయలోకి ఉపయోగించే మిరపకాయలు డచ్ దేశస్తులు 16వ శతాబ్దంలో మన దేశానికి తెచ్చే వరకు మనకి తెలియదు మిరపకాయ గురించి. మరి ఇప్పుడు ఆంధ్రుల సంస్కృతి, డచ్ వారి సంస్కృతి కలిసిపోయినట్టే కదా. నాది ఎక్కువ, నీ తక్కువ అని మనం ఎలాగనగలం? ఇప్పుడు మనం ప్రపంచం అంతా గర్వించేటువంటి తాజ్ మహల్ లో ఎన్ని శిల్పకళల సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచ శిల్పకళల సాంప్రదాయాలు దానిలో అనేకం ఇమిడి ఉన్నాయి. నువ్వు ఉపయోగించే కాగితం తాలూకా టెక్నాలజీ చైనా నుంచి వచ్చింది. ఇలాగ చెప్పుకోవాలంటే ఆధునిక టెక్నాలజీ నుంచి ప్రాచీనమైన సాంకేతిక పరిజ్ఞానం వరకు, శాస్త్ర విజ్ఞానం వరకు ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎల్లలు పెట్టుకోలేదు, గిరిగీసుకుని కూర్చోలేదు. నాది గొప్ప, నీది తక్కువ అని ఎప్పుడు అనుకోలేదు. ఏ సంస్కృతిలో ఏది గొప్పో దాన్ని స్వీకరించి మేము పెరుగుదాం అని అనుకున్నారు తప్ప మిగతా వాళ్ళని చిన్న చూపు చూడాలనేటువంటిది సామాన్య ప్రజల్లో ఎప్పుడూ లేదు. ఎక్కడున్న జబ్బు ఏంటంటే ఆధిపత్య వర్గాల వాళ్ళకి ఈ రకమైన జబ్బు ఉంది. నా సంస్కృతి ఎక్కువ అని చెప్పడం ద్వారా నా పరిపాలనలో ఉన్న ప్రజలు గొప్పవాళ్ళన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగించి ఆ పక్క దేశం వాళ్ళ మీద యుద్ధం చేయడానికో, వాళ్ళ మీద పెత్తనం చేయడానికో దీన్ని వాడడం. అలాగే మన దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో కూడా ఈ ఆధిపత్య సంస్కృతి ఉంది. బ్రాహ్మణులు లేకపోతే అగ్రవర్ణాల వాళ్ళ సంస్కృతి గొప్పదని, దళితులు తక్కిన వాళ్ళకి తక్కువ అని చెప్పేటువంటి ఒక లక్షణం ఉంది. ఇందులో భాగమే ఆడవాళ్ళని తక్కువగా చూసేటువంటి ఒక పురుషాధిక్య సంస్కృతి. ఇది చాలా ఘోరమైన జబ్బు. సమాజంలో సగ భాగాన్ని తక్కువగా చూసే హక్కు మాకే ఉంది అని మగవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి ఒక దురహంకార పూరితమైనటువంటి జబ్బు. ఈ జబ్బు ఉన్నందుకు మగవాళ్ళు సిగ్గుపడాలి, దాని మీద పోరాడాలి, దాని నుంచి బయటపడాలి. కానీ ఇప్పుడు ఈ చర్చలో కనబడుతున్నది ఏంటంటే ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో మగవాళ్ళు నిర్ణయిస్తున్నారు, సూచిస్తున్నారు. మరి మగవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆడవాళ్ళు సూచిస్తున్నారా? సూచిస్తే మగవాళ్ళు ఒప్పుకుంటారా? ఆడవాళ్ల బట్టలకే భారతీయ సంస్కృతి ఉందా? మగవాళ్ల బట్టలకి లేదా?